ఎప్పుడైనా ఆలోచించారా? మనం శివరూపం బదులుగా శివలింగానికి పూజలు చేస్తాము. ప్రతి శివాలయంలో శివలింగమే ఉంటుంది కానీ శివరూపం ఉండదు. అసలు ఈ శివలింగం ఎలా ఉద్భవించింది? ఎందుకు శివలింగానికే పూజలు చేస్తాము? శివలింగ పుట్టుకకు అలాగే శివరాత్రికి ఉన్న సంబంధం ఏమిటి? మహావిష్ణువుకి అలానే బ్రహ్మదేవునికి యుద్ధం ఎందుకు జరిగింది? విజయం ఎవరిని వరించింది? ఇలా అన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాంక్షాస్ ఫిలాసఫీ, వేర్ నాలెడ్జ్ మీట్స్ విజ్డమ్. మొదటగా మహాశివరాత్రి కథ తెలుసుకుందాం. ఈ కథలోనే మనం అనుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఈ మహాశివరాత్రి కథ శివపురాణంలోనిది. శివపురాణంలో ఆ మహాశివుణ్ణి ఆదిదేవుడిగా చెప్పడం జరిగింది. శివపురాణం 6, 7, 8